అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహ్యమ్మ వారు అందిస్తున్న సందేశం. బిడ్డ, నీ కోసం ఈ అమ్మవారి ఆశీస్సులు నీ ఖాతాలో పడబోతున్నాయి. నీ ఖాతాలో ఈ అమ్మ ఆశీస్సులు పడగానే నువ్వు సిరి సంపదలతో కోట్ల ఆస్తికి వారసురాలు అవుతావు. ఇక నిశ్చింతగా ఈ అమ్మ ఆశీర్వాదం కోసం ఆఖరి వరకు విను. విన్నావంటే మాత్రం ఖచ్చితంగా నీ అదృష్టం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ అదృష్టం ఎలా ఉంటుంది అంటే నీ ఖాతాలో లక్షల డబ్బు, కోట్ల డబ్బు జమ అయ్యే ఒక అదృష్టం. అవి నువ్వు సొంతంగా చేసుకోవచ్చు తల్లి. ఎందుకంటే ఈ అమ్మ ఆశీర్వాదంతో వస్తున్నది అంత డబ్బు కూడా నీ సంపాదన, అంతా నీ ధనం. ఎందుకంటే ఈ క్షణం నీ లోపల వరకు లోతుగా అనుభవించావు కదా తల్లి. ఈ సందేశం నీ కోసమే. నేరుగా ఈ వారాహి అమ్మ నీకు అందిస్తున్నటువంటి ఈ సంకేతం కూడా విను. ఇది నువ్వు చూసావంటే యాదృచ్ఛికం కాదు, నీ కర్మల ఫలితమే. నీ మనసు ఆహ్వానం నిన్ను ఒక సందేశం దాకా తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ వారాహి తల్లి నిన్ను ఎంచుకున్నానమ్మా. నువ్వు ఈ అమ్మ జ్ఞానాన్ని, ఈ శక్తిని ఒక అర్హత గల వ్యక్తివి కనుక నీ జీవితంలో మార్పు సమయం ఇప్పటిదాకా కూడా రాలేదు కదా. ఇక నీ జీవితంలో అడ్డంగా ఉన్నవన్నీ నెమ్మదిగా తొలగిపోతున్నాయి. నువ్వు కలల కన్న విజయం నీ సొంతం కాబోతుంది. నిజం తల్లి, నిజం. ఇదంతా నీ కర్మలు నీ కోసం ఎంతకాలమో తెలియని మార్గాలు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. మూసి ఉన్న తలుపులు ఇప్పుడు తెరచబడుతున్నాయి. ఈ తల్లి ఆశీర్వాదం, అలాగే ఈ అమ్మ శక్తి, పూర్వీకుల శక్తి నీతో ఉంది, నీతో నడిపిస్తూ ఉందమ్మా. ఈ అమ్మ ఆశీస్సులు ఇప్పుడు నీపై ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు నీకు లభించే ఈ ఆశీర్వాదం నీ జీవితంలో కొత్త ఉత్తేజం, కొత్త ప్రేరణ నింపుతుంది తల్లి. ఈ అమ్మ ఆశీర్వాదంతో నీకు అన్నీ లభిస్తాయమ్మా. నీ కోసం తీసుకొచ్చిన ఈ సందేశం వినే ముందు ఖచ్చితంగా ఈ తల్లిని ఒక్కసారి తలుచుకో. ఆఖరి వరకు వినమ్మా. నీ అదృష్టం నీ సొంతం కాబోతున్న రోజు కదా, వదులుకోవద్దు బిడ్డ. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా, నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక ఈరోజు మన వారాహి తల్లి వాక్కు విషయానికి వస్తే, బిడ్డ, నీ అమ్మ ఆశీర్వాదం నీకు ఉంది అని చెప్పాను కదా. నా ఆశీర్వాదం ఉంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదం ఉన్నట్టే. ఏదో చెప్పాలనుకుంటున్నానమ్మా. నువ్వు అనుగ్రహం అనేది నేను ఇచ్చాను కాబట్టే నువ్వు ఈ వాక్ అనేది వినగలుగుతున్నావు. బిడ్డ, నిర్లక్ష్యం చేయకు. నీ అదృష్టం పరీక్షించుకోవటానికి ఆలస్యం అనేది చేయకు. ఇది నీ కోసం కొత్త ప్రారంభం. నీ జీవితంలో ఇప్పటిదాకా దాగి ఉన్న అంశాలు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నావో అది కూడా నీకు సహకారం అవుతుంది, అంటే అనుకూలం అవుతుంది. నీ జీవిత దిశ మారబోతుంది. అడ్డంకులు బలంగా మారబోతున్నాయి. నీ శత్రువులు వెనక్కి తగ్గుతారు. నీ విమర్శకులు నిన్ను మెచ్చుకుంటారు. నీ మార్గంలో ముళ్ళు పరిచిన వాళ్ళు ఇప్పుడు పూలు పరుస్తారు తల్లి. ఇదే ఈ అమ్మ యొక్క నిర్ణయం. నీ యొక్క నిర్ణయం నీ పక్షాన పనిచేస్తుందమ్మా. ఇది నీ సాధన, నీ తపస్సు, నీ కష్టం ఇప్పుడు ఫలించబోతుంది. నువ్వు కోరుకున్నది సులువుగా నీ చేతికి వస్తుంది. ధనం, ఐశ్వర్యం, సుఖం, శాంతి నీ జీవితంలో పుష్కలంగా ఉంటాయి. బిడ్డ, నీ జీవితంలో ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే కాదు, అది ఒక దిశగా సాగుతూ ఉంది. నీలోనే అచంచలమైన విశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఇది నీ పోరాటం ముగిసి కొత్త అవకాశాలు మొదలయ్యే సమయం. నీ కలలు నిజమవుతాయి. నీ గుండెల్లోనే కోరికలు నెరవేరుతాయి. అసాధ్యం అనిపించింది కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది తల్లి. నీ జీవితంలో కొత్త ఉదయం పుట్టబోతుంది. నీ మనసు శాంతి తిరిగి నీ మనసుకు ప్రశాంతత అనేది వస్తుంది. చింతలు అంతమవుతున్నాయి. నీ జీవితంలో ప్రతి నెగిటివ్ ఇప్పుడు కరిగిపోతుందమ్మా.
సానుకూలమైన శక్తి నిన్ను చుట్టుముట్టుకుంది. ఇప్పుడు నువ్వు కేవలం ఓపిక పట్టు, విశ్వాసంతో ఉండు. నీలోని శక్తిని గుర్తించు. నీ కష్టం, నీ పోరాటం ఇప్పుడు రంగు చూపుతుంది. నువ్వు కొత్త ప్రయాణంలో అడుగుపెట్టావు కదా, నీ ప్రయాణం నిన్ను గమ్యం దాకా చేరుస్తుంది. బిడ్డ, ఇది నీ పయనం, నీ ఆనంద పయనం. సమస్యలన్నీ ముగిలిపోతున్నాయి తల్లి. నీ జీవితంలో లోపాలు పూర్తయిపోతున్నాయి. ఇప్పుడు ఆలోచించేదంతా కూడా నీకు సాకారం అవుతుంది. నీ భాగ్యం ఇప్పుడు మేలుకొంటుంది. నీ కర్మలు మార్గాలు తెరిచాయమ్మా. ఇప్పుడు నీ ముందు కేవలం విజయం, సమృద్ధి మాత్రమే ఉన్నాయి. నువ్వు కోరుకున్నదంతా కూడా నీకు దక్కబోతుంది. అందుకే ముందుకు సాగు, నమ్మకం కూడా ఉంచు. ఈ వారాహి అమ్మ నీతో ఉన్నాను. ప్రతి అడుగులో కూడా మార్గదర్శకంగా ఉన్నాను. ప్రతి దారిలో కూడా సహాయంగా ఉన్నాను. నీ కోసం రాసిందంతా కూడా ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవబోతుంది. నీ తల్లి సాధన సఫలం కాబోతుంది. నీ గుండె లోతుల్లో నుంచి వచ్చిన ప్రార్థనలు ఈ వారాహి తల్లి చెవును పడ్డాయమ్మా. అందుకే వాటిని అంగీకరించి ఇప్పుడు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం రాయటానికి సమయం అనేది వచ్చేసింది. నీ లైఫ్లో అనంత అవకాశాలు, అంటే చాలా అవకాశాలు, అద్భుత ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. నిన్ను హేళన చేసిన వారు, కించపరిచిన వారు, నిన్ను తక్కువగా చూసిన వారు ఇప్పుడు నీ విలువ తెలుసుకుంటారు. నిన్ను ఆపాలనుకున్న వాళ్ళు, వాళ్ళ శక్తి హీనిస్తుంది. ఇదే సమయం. ప్రతి అవరోధం తనంతట తానే పగిలిపోతుంది బిడ్డ. నీ కోసం స్వర్గమార్గం నిర్మితమైంది. నీ జీవితంలో అస్థిరంగా మారబోతుంది. నీ కళ్ళల్లో కొత్త వెలుగు ప్రవేశిస్తుంది. ఈ వెలుగు నిన్ను ఎప్పుడో ఆవరించినట్టు చీకట్లో నుంచి బయటకు తీసుకొస్తుంది. ప్రతిరోజు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. నీ కళ్ళల్లో ఇప్పుడు వాస్తవికతగా మారే ప్రక్రియలో ఉన్నాయి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీలోని శక్తిని అనుభవిస్తారు. వాళ్ళ కళ్ళల్లో నీ పట్ల గౌరవం కనిపిస్తుంది. నీ మాటలు, నీ ఆలోచనలు, అలాగే నీ కర్మలు, నీ పనులు ఇప్పుడు ఇతరులకు ఒక ప్రేరణగా మారతాయి. బిడ్డ, నువ్వు నడిచే దారి నీ కోసం మాత్రమే కాదమ్మా, నీతో పరిచయం అయ్యే అందరికీ కూడా మార్గదర్శకం. విను, ఎందుకంటే నీ జీవితంలో వస్తున్న ఈ మార్పులన్నీ కూడా నీ మంచి కర్మల ఫలితాలే. నువ్వు చేసిన మంచి పనుల ఫలితంలో నీలోని సాహసం, ఓపిక నిన్ను ప్రతి సంఘటన నుంచి బయటికి తీసుకొస్తుంది. నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. గుర్తుంచుకో, నువ్వు కేవలం మనిషి మాత్రమే కాదు, నువ్వు ఈ అమ్మ శక్తి. ఈ అమ్మ శక్తి నీలో ఉంది, ఒక భాగంగా ఉంది. నీ ప్రతి ఆలోచనలో, ప్రతి భావంలో, ప్రతి కర్మలో ప్రాంతం కూడా నిన్ను ఈ అమ్మ నడిపిస్తుందని మాత్రం గుర్తుంచుకో. మంచి సానుకూలమైన ఆలోచనలు చేయి తల్లి. కాబట్టి నీలోని ఆలోచనలన్నీ కూడా నిజమవుతాయి. అందుకే జాగ్రత్త, నీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకూడదు. ఎందుకంటే చెడు అనేది నీ మనసులోకి రానివ్వకు. ఎలాంటి అహంకారాన్ని రానివ్వకు. ప్రతి క్షణాన్ని కూడా ఆశతో, విశ్వాసంతో నియమించు. ఈ అమ్మ నీకు కావలసినవన్నీ, ప్రతి సాధనం కూడా, ప్రతి ఆధారం కూడా ఇస్తుంది. నీ జీవితంలో ఏం కోల్పోయావో అది తిరిగి వస్తుంది తల్లి. తిరిగి వచ్చేది ముందు కంటే కూడా మెరుగైనది. నీకు కొత్తగా ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ఇదే సమయం నీ పాత గాయాలు మానిపోతాయి. ఈ వారాహి తల్లి ప్రతి బాధను కూడా నీకు తుడిచేస్తుందమ్మా. నీ జీవితాన్ని కొత్త ఆనందాలతో నింపేస్తాను. నీ ఆత్మ చేతుల్లో నుంచి విను తల్లి. నీకు లోపల నుంచి వచ్చే సందేశం ఈ వారాహి తల్లి నుంచి వచ్చేవే. వాటిని అలక్ష్యం చేయొద్దు. ఎప్పుడైతే దారి కష్టంగా అనిపిస్తుందో కళ్ళు మూసుకో. నీలోని శక్తిని అనుభవించు. నీలో ఉన్న నా శక్తిని పూర్తిగా అనుభవించు. నీతో ఎప్పుడు ఒక దివ్యశక్తి ఉంటుంది. అదే ఈ అమ్మవారి శక్తి, ఆది పరాశక్తి. ఇదే సమయం భయాన్ని వదిలేయాలని, పాత బాధలను మర్చిపోవటానికి, ఇక ముందుకు సాగడానికి నీ నుంచి దూరమైన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. ఈసారి మరింత గౌరవంతో, ప్రేమతో నీ భాగ్యం అనేది నీ అడుగుల కోసం ఎదురు చూస్తూ ఉంది. బిడ్డ, లేచి నడువు. నీ గమ్యం వైపు అడుగులు వేయి. ఈ తల్లి కృపతో నీవు గుర్తుంచుకో, బయటకు నువ్వు పిరికివానివా అస్సలు కాదు. నీ ప్రతి అడుగులో ఈ అదృశ్య శక్తి అమ్మ ఉందని గుర్తుంచుకో. నిన్ను ఆదుకుంటుందని గుర్తుంచుకో. నీ ముందుకు నడిపిస్తుందని గుర్తుంచుకో. జీవితంలో ఇప్పుడు కొత్త దిశలో నువ్వు వెళ్తున్నావు. ఆ వెళ్ళే దారి మొత్తం కాంతి ప్రకాశవంతంగా నేను కనిపిస్తాను కదా. నీ అడుగులు పడిన చోట విజయం అనేది ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. నీ జీవితం ప్రతి క్షణం ఒక అద్భుతంగా మారుతుంది. నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా దొరుకుతాయి. ఇక గందరగోళాలన్నీ కూడా క్రమంగా విడిపోతాయి. నీ ఆలోచనలో కొత్త స్పష్టత వస్తుంది. ఇప్పుడు మసకగా ఉన్నంతగా స్పష్టంగా వెలుతురులో నిగనిగగా మెరుస్తుంది కదా.
ఇది నీ సమయం తల్లి. నీ అవకాశాన్ని జారవిడ్చుకోకు. నీలోని శక్తిని గుర్తించు. నీ ప్రతి కళ ఇప్పుడు నిజమవుతుంది. ఈ వారాహి అమ్మ నీ స్నేహితురాలు, నీ తల్లి. ప్రతి సందేశం నీ కోసం నీ ముందుకు తీసుకొచ్చాను. నీ జీవితాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్తాను. ఇక ఏమి కూడా అసాధ్యమనేదే లేదు. ప్రతి తలుపు తెరుచుకుంటుంది. నీ జీవితం ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే కాదు, కాంతి ఉన్న దిశగా పయనిస్తుందమ్మా. ఈ కాంతి నీలో నుంచి పుట్టి ఇతరులకు కూడా ప్రకాశవంతంగా చేస్తుంది. ఇది నీ సమయం. దీన్ని పూర్తిగా జీవించు, అనుభవించు, ఉపయోగించు. ఇప్పుడు నీ జీవితం ఈ అద్భుత ప్రయాణాన్ని కొనసాగించు. నీ కోసం ఇంకా చాలా రాయాల్సి ఉంది. నీ జీవితం ఇప్పుడు కొత్త కథలో భాగం అయిపోయింది. ఈ కథ కేవలం నీది మాత్రమే కాదు, నీలో అనుబంధం ఉన్న వాళ్ళందరిది కూడా. నీ నుంచి ప్రేరణ పొందిన వాళ్ళది. నీ ప్రతి అడుగులో కొత్త అవకాశాలు నిన్ను ఎదుర్కొంటున్నాయమ్మా. ఈ అనుభవాలు నిన్ను బోధిస్తూ ఉంటాయి. అంతేకాదు లోతైన అవగాహన, ఆత్మీయ జ్ఞానం నింపుతాయి తల్లి. ప్రతి ఉదయం నీ కోసం ఒక కొత్త ప్రారంభంగా మారుతుంది. సూర్యుని మొదటి కిరణం నీ ముఖాన్ని తాకినప్పుడు నీకు గుర్తు చేస్తుంది ఏమని? ప్రతిరోజు కూడా ఒక వరమని. నీ కృతజ్ఞత అనేది ఈ యొక్క విశ్వానికి తెలుపు. అలాగే ఈ వారాహి తల్లికి తెలుపు. నీ మనసులో ఉన్న ప్రార్థన మొత్తం కూడా కృతజ్ఞతాభావంతో ఉండు. మరిన్ని అవకాశాలే కాదు, నీ జీవితం మరింత ఎత్తుకు కూడా ఎదుగుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు బిడ్డ. నీ ఆత్మను కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళే సమయం నీలో సాక్షాత్తు ఉంది తల్లి. తుఫానును శాంతిపరచగలదు. నీ శక్తి అంత బలమైనది. ఎంతటి చెదునైనా సరే నాశనం చేయగలదు. నువ్వు కేవలం నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకో, నీ ధైర్యాన్ని కాపాడుకో. ఎక్కడా కూడా పిరికితనంతో ఉండకు. ఎక్కడా కూడా నిర్లక్ష్యంతో అస్సలు ఉండకు. ఎక్కడా కూడా ఇది నా చేత కాదు అని చెప్పి అనుకోకు. నేను బలహీనుణ్ణి అని అస్సలు అనుకోకు. నా వల్ల ఇది జరగదు అని అనుకోవద్దు. నా వల్ల ఇది జరుగుతుంది అనుకోమ్మా. నాకు ఎవరూ లేరు అని మాత్రం అనుకోకు. నీకు ఈ వారాహి తల్లి ఉంది. నా మీద నమ్మకాన్ని కోల్పోకు, విశ్వాసాన్ని పెంచుకో. ఇవన్నీ నువ్వు కోల్పోయినా ఏది కూడా ఎవ్వరూ అందివ్వరు. ఈ అమ్మ నీకు అండగా ఉండగా ఎవరి అవసరము కూడా నీకు రాదు. నీ పిరిగితనంతో నువ్వు విలవల్లాడిపోకు. ఒక గడ్డి పూచ కూడా నీకు భయపడే స్థాయికి నువ్వు దిగజారిపోతావు. అలా ఉండగ తల్లి. కొండను కూడా కొట్టి పిండి చేయగల శక్తి నీకుంది. ఎందుకంటే ఈ వారాహి శక్తి నీ దగ్గర ఉంది. ఈ వారాహి అమ్మను నమ్ముకున్న వాళ్ళు ధైర్యవంతులే కాదు, శక్తివంతులు. అది బుద్ధిపరంగాను, శారీరక పరంగాను. ఆ ధైర్యాన్ని నీకు నేను నూరిపోస్తున్నాను. నీలో ఉన్న రోజున నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరమ్మా. అంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పు? నీలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, నీలో ధైర్యం ఉన్నప్పుడు, నీ కళ్ళల్లో ఒక సింహం లాంటి ఆ తీక్షణ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆ చూపులకి గజగజ వణికిపోవాలి. నీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు, నీ గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, నీ చెడు కోరుకునేవాళ్ళు, నీ ప్రతి పనికి అడ్డుపడుతున్న వాళ్ళు, నీ పతనాన్ని కోరుకుంటున్న వాళ్ళు, నిన్ను ఎలాగైనా సరే కిందకి లాగేయాలని చెప్పి చూసేవాళ్ళు, నిన్ను ఎలాగైనా ముంచేయాలని చూసేవాళ్ళు, నిన్ను పైకి ఎదగనివ్వకుండా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా గజగజ భయంతో వణికిపోయి పక్కకు తప్పుకొని నీకు దారి ఇవ్వాలి. ఇన్నాళ్ళు అడుపడుతున్న వీళ్ళు నిన్ను ఎదగకుండా చేసింది వీళ్ళే. నీలో పిరిగితనాన్ని నూరిపేసింది వీళ్ళే. నిన్ను అణగదొక్కింది కూడా వీళ్ళే. నీ ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని క్రోలదోసింది వీళ్ళే. ఒక్కసారి ఇక్కడ నేను చెప్పిన ప్రతి మాటను మనసులోకి తీసుకోబిడ్డా. ఎలా అంటే నీ మనసు లోతు నుంచి నమ్మకం, విశ్వాసం, ధైర్యం అనేవి ఉప్పెండ్లా తన్నుకొని బయటికి ఒక్కసారిగా రావాలి. బయటకు వస్తేనే కదా అవి నీలో పుష్కలంగా పొంగి ఉన్నాయని అర్థమయ్యేది. నీ కళ్ళల్లో ఒక తీక్షణ, ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక తేజస్సు. నేను దేన్నైనా సాధించగలను అని, నాకు సాధ్యమవుతుంది అని ఒక భరోసా ఆ కళ్ళల్లో ఉంటుందమ్మా. చూడు, ఎదురువాడు ఎలాంటి వాడు ఉద్దేశంతో నీ ముందుకు వచ్చి నిలబడ్డా కళ్ళల్లోకి ఒక్క క్షణం చూశాడు అంటే గజగజ వణికిపోవాల్సింది. ఆ కళ్ళల్లో ఉన్న తీక్షణానికి మౌనమైపోతాడు, మోగబోతాడు తల్లి. ఆ మాటలు కూడా రావు, పక్కకు తప్పుకుంటాడు. నీకు దారి ఇస్తాడు. ఆ దారిలో వెళ్ళు. అక్కడ ఉపయోగించు నీ తెలివితేటలు, నీ సత్తాన్ని ఉపయోగించు, నీ ధైర్యాన్ని ఉపయోగించు. ఏం చేయాలనుకుంటున్నావో గురిపెట్టు కొట్టు. నువ్వు గురిపెట్టు కొట్టావు అంటే ఎలా ఉండాలో తెలుసా? ప్రపంచమంతా ఉలిక్కిపడి అందరూ కూడా నీకు సలాం కొట్టాలి. నిన్ను పిరికివాడు, చేతవానివాడు అని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ నోటి మీద వేలేసుకోవాలి. నిన్ను అవహేళన చేసిన వాళ్ళు, తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, నిన్ను కిందకు తొక్కాలని చూసిన వాళ్ళు ఉలిక్కిపడి నీ వైపు చూడాలి. గుండెల్లో గుబేలు రేగాలమ్మా.
అలా కొట్టాలి, గురి కొట్టావంటే అలా కొట్టాలి తల్లి. ఇవన్నీ చేస్తేనే నీ వారాహి తల్లి ఆశీర్వాదంతో వస్తున్న సంపద నీ సొంతమవుతుంది. ఈ అమ్మ అనుగ్రహంతో వస్తున్నటువంటి అంత సంపద నీకు సొంతమవుతుంది. ఎప్పుడు నీ మీద నమ్మకం నువ్వు పెట్టుకుంటావో, నీ మీద విశ్వాసం పెట్టుకుంటావో, ప్రతిరోజు కూడా నీ తెలివితేటలు, నీ ధైర్యంతో ప్రతిరోజు నువ్వు కొత్తగా ఎదుగుతూ వెళ్ళావంటే కనుక అక్కడ దాచి ఉంచాను బిడ్డ అంత సంపద. కష్టపడమ్మా, తెలివితేటలను ఉపయోగించు, నీలో ఉన్న పిరిగితనాన్ని పోగొట్టు, నిన్ను నువ్వు నమ్ముకో, నీ రెక్కల కష్టాన్ని నమ్ముకో, నీ తెలివితేటలు, నీ మెదడుకి పదును పెట్టు, అలాగే సంపదకి గురిపెట్టు. నీకు ఈ అమ్మ తోడుండగా నీకు దిగులెందుకు చెప్పు, అన్నీ అందుతాయి, అంత సంపద నీకు చేరుతుంది. నిశ్చింతగా ఉండు. ఈ వారాహి తల్లి పూర్తి ఆశీర్వాదం నీకుండగా నీకు అన్నీ సమృద్ధిగా అందుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.